హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే వ్లాగ్స్. ఈరోజు మనం 120 to 130 కిలోమీటర్స్ ఉన్న డెస్టినేషన్కి వెళ్తున్నాం. అది ఎక్కడి నుంచి అంటే తణుకు నుంచి ఆ డెస్టినేషన్కి అంత డిస్టెన్స్. అండ్ ఈ ప్లాన్ ఏంటంటే 12 hours బిఫోర్ మాత్రమే ప్లాన్ చేసాం. సో కార్ రెంట్కి తీసుకున్నాం, స్టార్ట్ అయిపోయాం అంతే. మార్నింగ్ కదా ఏం తినలా, ఆకలి వేస్తుంది, ఏం తిందామా అని ఆలోచిస్తూ నెక్స్ట్ వచ్చేది రావులపాలెం కదా, అక్కడ ఒక కొత్త కాన్సెప్ట్ ఉంది కదా మావ, ట్రై చేద్దామని అన్నారు మన వాళ్ళు. అదేంటంటే అన్లిమిటెడ్ టిఫిన్స్. మ్యాక్సిమం చాలామందికి తెలుసు, తినే వాళ్ళు ఉంటే తెలుసుకుంటారనే ఉద్దేశంతో చెప్తున్నాను. అక్కడ ఏంటంటే మనకి పర్ హెడ్ 100 రూపీస్ ప్రైసింగ్ వచ్చేసరికి, నార్మల్గానే 1 plate అక్కడ 40 రూపీస్ టు ఐటమ్ బట్టి వేరియేషన్ బట్టి 50 దాకా కూడా వెళ్తుంది. అప్రాక్సిమేట్గా 2 plates తింటాం మనం, అంతలేదు అనుకున్నాం. సో 2 plates అంటే 40, 80 అవుతుంది. సో 100 రూపీస్ ఒక వాటర్ బాటిల్ కూడా కొనుక్కున్నాం అనుకుంటే తప్పలేదు కదా అని మేము ముగ్గురం కలిసి 300 పెట్టి తీసుకున్నాం. అదంతా మీరు నెక్స్ట్ చూడొచ్చు. బట్ 100 రూపీస్ వర్త్ ఇట్ అనే కాదా నెక్స్ట్ మీరు మొత్తం చూసిన తర్వాత లాస్ట్లో కంక్లూడ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్ట్. అది ఎక్కడ అంటే రావులపాలెం బస్ స్టాండ్ దాటగానే అమలాపురం వెళ్ళే వైపు స్టార్టింగ్లోనే రైట్ సైడ్ ఉంటుంది ఆర్కే టిఫిన్స్ అని. ఫస్ట్ అయితే మనం వెళ్ళి టోకెన్ తీసుకున్నాం. టోకెన్ తీసుకున్న తర్వాత అక్కడ ఇస్తే మనకి ఉప్మా అండ్ సమ్ టిఫిన్స్ వేసి ఇచ్చారు మనకి కొన్ని. తర్వాత మనం సెల్ఫ్ సర్వ్ చేసుకోవాలి అక్కడ నుంచి. అంత ఆకలి మీద ఉన్నాం కదా, సో మనం గట్టిగా తింటున్నాం, వాళ్ళు చూడొచ్చు తింటున్నారు. అవి అయితే ఖాళీ అయిపోయినాయి. నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే పుట్టిడ్లీ. ఇది ఏంటంటే మనకి పనసాకుతో చేస్తారు. మనోడైతే పుట్టిడ్లీ తెచ్చాడు, మరి చట్నీ కూడా తెచ్చుకుని వేసుకోవాలి కదా, సో మంది వాడికి ఇచ్చాం. మా బావ కూడా వేస్తున్నాడు చట్నీని. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మనం మినపట్టు చెప్తాం, మినప దోశ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైనా అనుకోండి. బట్ ఇవి చిట్టివి చిన్న వేస్తున్నారు మనకి, ఉల్లిపాయలు కారం అన్నీ వేసి చేస్తున్నారు. ఇది మనం స్టార్టింగ్ స్టేజ్లో మనం వెళ్ళేసరికి సగం అయిపోయింది ప్రాసెస్. సో మినపట్టు ఆర్డర్ చెప్పినప్పుడు ఫస్ట్ నుంచి మనం చూపెడతాం. మా వాడు వెయిట్ చేస్తున్నారు, వేస్తారా ఏరారా ఎప్పుడు వేస్తారా అని. చూసారా ఎలా వెయిట్ చేస్తారు, చూస్తాను చూడండి, వెయ్యండ్రా బాబు అని. మొత్తానికి అయితే వేసాడు. అన్న ఇక్కడ ఒకటి మొత్తానికైతే అవి మన చేతిలోకి వచ్చాయి. చూడండి అంత బ్యూటిఫుల్గా కనబడుతుంది. ఇక్కడ నుంచే మనకి ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. గారె, దిబ్బ రొట్టె, బజ్జీ ఏదైనా కానీ. చిట్టి మినపట్లు వేయడం స్టార్ట్ చేశారు. చెప్పాక మీకు ముందు నుంచి చూపెడతాను స్టార్టింగ్ నుంచి ప్రాసెస్. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ చిట్టి మినపట్లు. ఇవేమి ప్లెయిన్ కాదు కదా, సో వెనకాల వచ్చారు ఆవిడ ఆనియన్స్ అండ్ మసాలా వేస్తారు మన దోశల మీద. అలా అన్నీ వేసేసిన తర్వాత వెనక్కి తిప్పి కాలుస్తారు. మొత్తం A to Z ప్రాసెస్ లాస్ట్ దాకా అయితే నేను చూపించాను. ఓపుకున్న వాళ్ళు చూడండి, లేని వాళ్ళు స్కిప్ చేసుకుంటూ చూడండి. ఆల్మోస్ట్ దోశలు అయితే రెడీ అయిపోయినాయి. ఆయిల్ వేసి సెకండ్ సైడ్ కూడా కాల్ చేసి మనకి ఇచ్చేస్తారు అంతే. ఇప్పుడు వాళ్ళే ఎందుకు తీసుకురావాలని ఈసారి నేను కూడా తీసుకుని వచ్చాను ప్లేట్స్. దోశ అయితే వేయించుకున్నాం, తీసుకెళ్దాం. మా బావ కూడా అక్కడ వెయిటింగ్ మన దోశల కోసం. లెట్స్ గో. చూసారా, తేవడం ఆలస్యం, వెంటనే దోశలు వేసేసుకున్నాడు. దోశ వేసుకున్నాక చట్నీస్ కావాలి కదా. హీర్ ఈజ్ ద చట్నీస్. కారపొడి ఉంది, మనకి ఆవకాయ ఉంది, కొబ్బరి పచ్చడి, అల్లం పచ్చడి అన్నీ ఉన్నాయి. మీరు చూడొచ్చు, లిస్ట్ పాస్ చేసి చూడండి. మా వాడు సర్వ్ చేసుకున్నాడు. నాకు చేయరా అంటే నువ్వే చేసుకుంటున్నాడు మా వాడు. సరే ఏం చేస్తాం, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ఏదైనా కానీ జోక్స్ అపార్ట్. కానీ మీరు ఖచ్చితంగా రావులపాలెం సైడ్ వస్తే మటుకు ఖచ్చితంగా మస్ట్ ట్రై ప్లేస్ అనమాట. ఎందుకంటే మీకు అన్ని రకాల టేస్ట్ చేసినట్టు ఉంటుంది. చట్నీస్ ఏంటి, ఫుడ్ ఏంటి అన్నీ చూడొచ్చు. ఇదే ఆర్కే. రష్ కూడా చూడొచ్చు మీరు ఎలా ఉందో. ఇక్కడ ఆన్లైన్లో కూడా బుక్ చేయడానికి ఉంది మనకి. సిస్టమ్ అయితే బాగుంది. టైం సేవింగ్. విటమిన్ ఇడ్లీ, అన్లిమిటెడ్ టిఫిన్ 100, వాటర్ బాటిల్, కాంబో టిఫిన్స్ కాంబో కూడా ఉన్నాయి. సో మన హోమ్కి వచ్చి టేకేవి ఒకటి 10 2 సపరేట్.
కాంబో ఇది అన్లిమిటెడ్ టిఫిన్ మండే స్పెషల్. తినడం అయితే కంప్లీట్ చేస్తాం. సో చలో స్టార్ట్ ఫర్ అవర్ డెస్టినేషన్. నేచర్ మటుకు చాలా అంటే చాలా బాగుంది ఈరోజు. అంటే మనకి స్టార్ట్ అయినప్పుడు వాన లేదు, క్లౌడీగానే ఉంది, అదే కంటిన్యూ అవుతుంది. వాన వస్తుందనే భయంతోనే మేము కార్ రెంట్కి తీసుకున్నాం, అయితే బైక్స్ మీద వెళ్ళే వాళ్ళం. ఏదైనా కానీ మన ఫ్రెండ్స్తో వెళ్తే వచ్చే కిక్కే వేరబ్బా. అది ముగ్గురు అవని నలుగురు అవని వాట్ ఎవర్ ద కౌంట్ మస్ట్ బి మోర్ దెన్ 2 ఉంటే కనుక, అది కూడా కారు. ఎందుకంటే సింగిల్ వెహికల్ వెళ్తాం కాబట్టి మనం మాట్లాడుకునేది క్లియర్ కట్గా అందరికీ వినబడుతుంది. ముగ్గురికి నలుగురికి ఎంతమంది ఉంది అంతమంది వెహికల్లో. సో అలాగే మరి ముగ్గురు అబ్బాయిలు కలిసారంటే ఎక్కడ లేని చెత్త అంతా డిస్కస్ చేస్తాం. రాజకీయాలు, బైక్స్, కార్స్, అది ఇదంట ఇది అదంట ఏదేదో మాట్లాడుకుంటూనే ఉంటాం. అది మీ అందరికీ తెలిసిందే. నాకు ఈ రోడ్లో చాలా అంటే చాలా బాగా అనిపించింది. అందుకని చెప్పి విండో ఓపెన్ చేసి మరి పైకి పెట్టి కెమెరా మీకు చూపిస్తున్నా. చూడొచ్చు, అది ఈ రోడ్లో వెళ్తుంటే ఏదో ఎక్కడికో హెవెన్కి రూట్లా కనబడుతుంది. అంటే నా ఫీలింగ్ అది. వాట్ ఎవర్ ఇట్, మీరు వెళ్ళేటప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్స్ వస్తాయి అనేది మీరు ఒకవేళ వెళ్తే కనుక కామెంట్ బిలో. చాలామందికి ఇప్పటికే అర్థమై ఉంటుంది మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది. ఇదేంటంటే మారేడుమల్లి. ఎక్కడ ఉందంటే ఇది ఆంధ్రప్రదేశ్లో అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్లో మారేడుమల్లి అనే మండలంలో ఉంది. అండ్ విలేజ్ నేమ్ కూడా మారేడుమల్లె. ఇదేంటంటే ఒక హిల్ స్టేషన్ అండ్ వాటర్ ఫాల్. చాలా అంటే చాలా బాగుంటుంది, మస్ట్ విజిట్ ప్లేస్. అండ్ నాకు ఫేవరెట్ స్పాట్ అనమాట ఇది. డ్రైవింగ్ అయితే ఎక్స్చేంజ్ చేస్తాం ప్రజెంట్. 1% ఫస్ట్ చేంజ్, నెక్స్ట్ మనం కూడా డ్రైవ్ చేస్తాం అనుకో, అది వేరే విషయం. నీకు అర్థమైపోయింది సినిమా. ఆర్డర్ తీసుకోలేదు. జోక్స్ అపార్ట్, మా ముగ్గురికి డ్రైవింగ్ వచ్చు బాగా. మా బ్రదర్కి ఏంటంటే కొంచెం ఎక్స్పీరియన్స్ వల్ల తను బాగా డ్రైవ్ చేయగలడు. అండ్ సెకండ్ నాకు కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ మా వాడికి కొంచెం తక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది, అందుకని వాడు తక్కువ. మనం కూడా ఎందుకు డ్రైవ్ చేయకుండా ఉండాలని మనం కూడా తీసేసుకున్నాం. మనం కొంచెం ఘాట్ రోడ్లో తోలుదామని ఫిక్స్ అయ్యి, కొంచెం ఘాట్ రోడ్ వచ్చినప్పుడు, లిటిల్ బిట్ ఆఫ్ ఘాట్ రోడ్ ఉన్నప్పుడు డ్రైవ్ చేసాం. హీర్ ఇస్ ద మారేడుమల్లి. మనమైతే వచ్చాం, బట్ మనకు పైకి వెళ్ళాలి. సో మీకు ఏదైనా ఫుడ్ కావాలంటే ఇక్కడికే వచ్చి తినాలి. ఇక్కడ విలేజ్లో దొరుకుతుంది. పైకి వెళ్తే మనకి చాలా తక్కువ ఐస్ క్రీమ్స్, డ్రింక్స్ ఏమైనా ఒక బడ్డీయో రెండో ఒక తోపుడు బండ్లు ఉంటే ఉండొచ్చు. అండ్ వెజ్ అయితే కొంచెం చాలా అంటే చాలా కష్టం. నాన్ వెజ్ అయితే మనకు దొరుకుతూనే ఉంటుంది. ఇక్కడ ఎక్కువ ఫేమస్ బొంగులో చికెన్ ఫేమస్ అని చాలామంది ఉంటారు. దాంట్లో బిర్యానీస్ అని రకరకాలు. మనం వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది. మనకు ఆకలేస్తుంది కానీ ఫుడ్ తినడానికి ఎక్కడ వెజ్ దొరకల. అంటే చాలా చోట వాన రావడం వల్ల క్లోజ్ చేసి ఉంది. అదే డిస్కస్ చేసుకున్నాం కార్లో. బట్ సినిమా సాంగ్ వేయడం వల్ల కాపీరైట్ కోసమని నేను వెనకాల ఓవర్ రైడ్ ఇచ్చా. చూడొచ్చు మనం ఏం కొన్నామో. ఇవే మనకు లంచ్. సో కొండదిగా ఆకలేస్తే వేరే చూడొచ్చు. మొత్తం ఘాట్ రోడ్ వచ్చింది. అందుకని నా డ్రైవింగ్ కూడా మా వాడికి ఇచ్చాను. ఎందుకంటే మన ఘాట్ రోడ్ అంత ఎక్స్పీరియన్స్ కాదు, మా వాడికి ఇది ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. చూడొచ్చు మీరు బ్యూటీని. అండ్ నేను కార్ లోపల నుంచి తీయడానికి రీజన్ ఏంటంటే ఈ బ్యూటీని వాన వస్తుంది, అందుకని మళ్ళీ కెమెరా పాడైపోతుందని. ఈ రోడ్లో మనకి తోలాలంటే ఎక్స్పీరియన్స్ మటుకు చాలా మంచిగా ఉండాలి. కార్ అయితే చాలా బాగా చూసుకోవాలి. ఎందుకంటే ప్రతి చోట నేను చెప్పేది ఏంటంటే ఘాట్ రోడ్ ఉన్న చోట బైక్స్ అయితే హ్యాండిల్ చేయడం కొంచెం ఈజీ, బట్ కార్ అంటే చాలా అంటే కష్టం. ఇటు పక్కన మనకి లారీలు కూడా ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ మారేడుమల్లి పట్టుకుని స్ట్రైట్గా మనం వెళ్ళిపోతే భద్రాచలం కూడా వెళ్తాం. సో భద్రాచలం నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. అది లారీ ట్రాన్స్పోర్ట్ అండ్ బస్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది. అందుకని చెప్పేసి డ్రైవ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుని డ్రైవ్ చేయండి. వాన కొంచెం తగ్గింది, అందుకని మీకు బయట నుంచి కూడా చూపెడుతున్నా ఎంత అద్భుతంగా ఉంటుంది. అంటే మనం అక్కడికి వెళ్ళి వాటర్ ఫాల్స్లో దిగి అదంతా వేరే అడ్వెంచరు. చాలామంది వీడియోస్లో అది ఎక్కువగా ఉంటుంది. మనం ఏంటంటే వెళ్ళే రోడ్డు కూడా చూపించాలి. ఎందుకంటే
యూనిట్ టు నో ద బ్యూటీ ఆఫ్ నేచర్ అండ్ రోడ్స్ కూడా ఎలా ఉన్నాయి కచ్చడాగా అనేది కూడా తెలుస్తుందని ఒక ఉద్దేశంతోనే పెట్టాను. అంటే మీరు వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వస్తారని, ఆ నేచర్ని ఫీల్ అవుతూ వస్తారనే ఒక ఉద్దేశంతో మీకు ఈ ట్రావెలింగ్ది ఎక్కువ కనబడేలాగా చూపిస్తాను. మారేడుమల్లిలో ఆ వాటర్ ఫాల్స్కి వెళ్ళే కన్నా ముందు ఖచ్చితంగా ఇక్కడ ఆగి అది మీరు ఫీల్ అవ్వాల్సిన ప్లేస్ ఇది. కార్ దిగిన తర్వాత ఇది ఏంటి అనేది మీకు చెప్తే చాలామందికి అర్థమైపోయి ఉంటుంది, ఎందుకంటే చాలా చోట్ల ఇలానే ఉంటుంది. ఫస్ట్ అయితే అవుట్ అవుతుంది. మారేడుమల్లి వ్యూ పాయింట్ అనమాట ఇది. మామూలుగా వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఫోటోషూట్ ప్లాన్ చేయాలన్నమాట వీళ్ళిద్దరు. మీకు అక్కడ రోడ్ మీద కార్ కనబడుతుంది చూసారా, అక్కడి నుంచి మన కారు కూడా వచ్చింది. పైనుంచి వ్యూ అంత క్లియర్గా కనబడుతుంది అన్నమాట. మన వాళ్ళు ఫోటోల కోసం డ్రెస్సులు మార్చుకున్నారు. అండర్వేర్ కూడా మార్చేసాను. బాగుందిరా, రేటింగ్ కూడా బాగుంది. చూడరా చూస్తున్నాను రా. ప్రస్తుతానికి అయితే వాటర్ ఫాల్ ఉందో లేదో తెలియదు. వాటర్ ఫాల్ ఉందని అనుకుంటున్నాం, చూడాలి. క్లోజ్డ్ అన్నారు. సో అకార్డింగ్ టు ద క్లైమేట్ అన్నమాట. ఒకవేళ డామినర్ కొట్టినా అది 250cc, దాన్ని లెక్కలోకి తీసుకోవాలి. కానీ ఇదే అనుకుంటారు క్లోజ్డ్. ప్రెజెంట్ క్లోజ్డ్ బ్రో వాటర్ ఫాల్స్. క్లోజా సో మనం మారేడుమల్లి వచ్చాం. వాటర్ ఫాల్ క్లోజ్ ఉన్నాయని ఇంకా స్లోగా అలా నేచర్ చూసుకుంటే ఎంజాయ్ చేస్తున్నా వస్తుంది. ఇక్కడ లేక్ ఉంటుంది కదా మారేడుమల్లి, అక్కడ ఏది ఎంట్రన్స్ ఉందని ఆపాం. చూద్దాం. మా వాళ్ళే దూరేస్తున్నారు మొత్తం. ఏంటో మొత్తానికి లేక్ దగ్గర తీసుకొచ్చారు. ఐ థింక్ సో ఆ లేక్ దగ్గర ఆ వ్యూ, ఆ సౌండింగ్ అయితే మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అక్కడ కనుక సోఫా అరేంజ్ చేసుకుని పీస్ఫుల్గా కూర్చుంటే మటుకు చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనం జొన్న పొత్తులు చూసాం అక్కడ, అందుకని యూటర్న్ తీసుకుని మరి వెనక్కి వచ్చాం. ఆ జొన్న పొత్తులు ఎలా ఉంటాయో చూడాలి. కారు చూస్తూ ఉంటా చాలా. అది మొక్కజొన్న కోసం తిరుగుతున్నాం అనమాట. మొక్కజొన్న కంటే నీకు కూడా వచ్చింది కదా. ఇందాక అక్కడ వచ్చింది ఒప్పుకుంటాను.
బాపనమ్మ టెంపుల్ అనమాట ఇది. మనం వెళ్ళేప్పుడు దర్శనం చేసుకోవాలి, బట్ వచ్చేటప్పుడు దర్శనం చేసుకున్నాం మనం అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్.